కర్నూలు జిల్లా చిలకలడోన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల మృతి అత్యంత విషాదకరం అన్నారు. 13 మంది గాయపడటం, కొందరికి సీరియస్గా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని వైఎస్ జగన్ సూచించారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో అలాగే రెడీమిక్స్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాతులను ఎమిగనూరులోని హాస్పిటల్లో తరలించారు. ఘటనా స్థలంలోనే 5 చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ 3 చనిపోయారు. మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగింది ప్రమాదం. ఘటనా స్థలాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఎమిగ్నూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ నిద్ర మధ్యలో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీకొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజూర్డ్ అందరినీ ఎమిగ్నూర్కి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది.